సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ముగిసింది. సమస్యల పరిష్కారం కోసం ఇండస్ట్రీ నుంచి కమిటీని వేయాలి అన్నారు సీఎం రేవంత్. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపు అంశంపై ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీతో చర్చించాకే నిర్ణయం అన్నారు. ఉన్నత స్థాయి కమిటీలో ఇరువైపులా వ్యక్తులు ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 సినిమాలకు తమ ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని తెలిపారు సీఎం. అందుకే ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండడానికి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించామన్నారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనిపై 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండని రేవంత్ రెడ్డి అన్నారు. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలుండాలి అన్నారు. సినీ పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని, దీనికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో అద్భుతమైన పర్యటన ప్రదేశాలున్నాయని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు కోరారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని, హైదరాబాద్ ను మరో స్థాయికి తీసుకెళ్లాలని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. సంధ్యా థియేటర్ ఘటన తమను ఎంతగానో బాధించిందని మురళీమోహన్ అన్నారు. సినిమా రిలీజ్ లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారినందున, ప్రపంచవ్యాప్తంగా సినిమాలు విడుదలవుతున్నందున విస్తృతంగా ప్రమోషన్స్ చేస్తున్నామని మురళీమోహన్ తెలిపారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలి అన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడారు. సీఎంతో చర్చించిన విషయాల గురించి తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్దే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఇటీవలి కాలంలో పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడింది అనే ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామని చెప్పారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న విషయమని, ఇంటర్నేషనల్ గా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది ఎజెండా అని దిల్ రాజు అన్నారు. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది. ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో, హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన, హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ కు ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడేటి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్ గా మాకు
ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లను, ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది.